ఈ వర్షాకాలంలో మన ఒక జుట్టుని పెంచుకోవాలంటే గనక ఖచ్చితంగా మీరు ఈ టిప్ ఫాలో అవ్వాల్సిందే. జుట్టు చాలా ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా ఉండాలంటే ఇది ఫాలో అవ్వండి. చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే గనక చాలామంది నా జుట్టుని చూసి అడుగుతూ ఉంటారనమాట. అక్క మీ యొక్క హెయిర్ సీక్రెట్ ఏంటి చెప్పండి. మాకైతే గనక జుట్టు చాలా పలచబడిపోతుంది. చాలా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అస్సలు పెరగటం లేదు. మాకు జుట్టుని చూస్తే చాలా బాధగా ఉంది. ఏడుపొచ్చేస్తుందని ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు గదా! వాళ్ళందరి కోసం నేను ఈ యొక్క నా సీక్రెట్ టిప్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో, నా జుట్టు అనేది అంతకుముందు నేను హెయిర్ కట్ చేసినా కూడా మరలా నా యొక్క ఒరిజినల్ లెంగ్త్‌కి అయితే గనక వచ్చేసిందండి. జుట్టు చక్కగా పెరుగుతుంది. దాంతో పాటు ఏమీ ఊడిపోకుండా కూడా ఉంటుందనమాట. మెయిన్ నేను కనిపెట్టిందయితే గనక ఏంటి అంటే మంచిగా హెయిర్ కేర్ తీసుకుంటాను. మంచి ఫుడ్ తీసుకుంటాను. ఆయిలింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను. నన్నడిగితే మాత్రం మీ సీక్రెట్ టిప్ ఏంటి అంటే నేను మాత్రం హెయిర్ ఆయిల్ అనే చెప్తాను. సో, మంచిగా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటాను జుట్టుకి. మనొక ఈ యొక్క స్కాల్ప్ అనేది హెల్తీగా ఉండటం వల్ల మనకి జుట్టు అనేది చక్కగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. సో, స్కాల్ప్ హెల్తీగా ఉండాలంటే హెయిర్ ఆయిల్ మంచిది వాడుతూ ఉండాలి. సో, మీరు డబ్బులు పెట్టి ఏమీ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఒక హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ ఏంటో చూసేద్దాం. ఈ వర్షాకాలంలో మీరు ఈ ఆయిల్ కూడా వాడొచ్చు. సింపుల్‌గా ఉంటది. చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. జుట్టేమీ ఊడకుండా పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ముందుగా నేను కరివేపాకు అనేది ఒక 2, 3 రెమ్మలనేవి తీసుకున్నానండి. ఇందులో కరివేపాకులో చాలా విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల మనకు నెత్తి మీద ఉన్న చర్మం స్కాల్ప్‌కి చాలా మంచి పోషణ, మన జుట్టు కుదుళ్ళకి బలంగా ఉంటది. అలాగే జుట్టు పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. సో, కరివేపాకు వల్ల ఇన్ని లాభాలున్నాయి. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏమీ రావు. ఫ్రీజీ హెయిర్ కూడా ఉండదు. అండ్ అలాగే ఇక్కడ నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే ఒక 1 స్పూన్ అనేది మెంతులు తీసుకున్నా. మెంతుల్లో కూడా మనకు చాలా ప్రోటీన్ ఉంటది. జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ ఖచ్చితంగా ట్రై చేయండి. మెంతులు మనకు జుట్టు ఊడకుండా చేస్తూ ఉంటది. అలాగే మనకి బట్టతలొచ్చేస్తుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా ఖచ్చితంగా మీరు ఈ రెమెడీ వాడండి. జుట్టు పలచబడిన ఒత్తుగా చేస్తది. బట్టతల రాకుండా హెల్ప్ అవుతది. డాండ్రఫ్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. అలాగే నేను ఒక 1 స్పూన్ అనేది కలోంజీ సీడ్స్ అనేవి తీసుకున్నా. కలోంజీ సీడ్స్ ఒక ప్రత్యేకత ఏంటి అంటే తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తదండి. అండ్ అలాగే మనొక జుట్టు నల్లగా ఉండటానికి, హెయిర్ ఫాల్ లేకుండా ఎక్కువ న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ అనేవి ఎక్కువగా మనకి కలోంజీలో ఉంటాయి. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ముందుగా కరివేపాకు తీసుకున్న 2, 3 రెమ్మలు అవి తీసుకున్నా. ఒక 1 స్పూన్ మెంతులు తీసుకున్నా. 1 స్పూన్ కలోంజీ సీడ్స్ తీసుకున్నాను కదా! ఇవన్నిటిని చక్కగా మనము మిక్సీ వేసుకుందాం. మిక్సీ ఏం వాటర్ ఏమి వద్దండి. జస్ట్ మీరు అలాగే మిక్సీ వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. సో, మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి. ఒక బౌల్ అనేది తీసుకొని అందులోకి ఈ పౌడర్ అంతా మనము వేసేసుకోవాలి. సో, కాబట్టి ఇందులోకి మనకి ఏమేమి ఆయిల్స్ వాడాలి, ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సగం రెమెడీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్స్ ఒక్కటే మనకి బ్యాలెన్స్‌గా ఉంది. ఆయిల్స్ కూడా నేను ఒక 2 కాంబినేషన్స్‌లో ఆయిల్స్ అనేవి తీసుకుంటున్నాను. సో, మొదటిగా అయితే గనక నేను ఆముదం నూనె తీసుకుంటున్నా. క్యాస్టర్ ఆయిల్. మీ దగ్గర ఆముదం నూనె ఉంటే తీసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు మీరు ఆముదం నూనె అనేది ఈ బౌల్‌లోకి తీసుకోండి. ఎక్కువ తీసుకుంటం వల్ల ఏమవుతదంటే బంక్ అయిపోతది. ఎలాగో ఇంకొక ఆయిల్ గూడా మనం తీసుకుంటున్నాం గాబట్టి ముందుగా 2 స్పూన్ల ఆముదం నూనె తీసుకుందాం. మంచి న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతది. జుట్టేమీ తెగిపోకుండా ఉంటది. అలాగే మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉండటానికి, ఈజీగా మేనేజబుల్‌గా ఉండటానికి హెల్ప్ అవుతది. అండ్ నెక్స్ట్ నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. కొబ్బరి నూనె రిమైనింగ్ అంతా తీసేసుకోండి. ఒక 1 కప్ వరకు మీరు కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనె వల్ల మంచి పోషకాలు అంటే మంచి పోషణ అందిస్తది మెయిన్‌గా జుట్టుకి. సో, ఈ ఆయిల్స్ అనేవి తీసుకున్నాము. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, బౌల్ పెట్టేసుకొని చక్కగా మరిగించుకోండి. ఒక 5-10 నిమిషాల వరకు మరిగించుకోండి. నేను కొంచెం ఆయిల్‌తోనే చూపిస్తున్నాను. ఒక 45 రోజుల వరకు మనకు ఉపయోగపడుతుంది. మంచిగా ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు మరిగించుకోండి. ఒక 10 నిమిషాలు.
చక్కగా మరిగించుకుని మనం చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతుందా లేదా చూసుకుని దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మంచిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత లేదు 1 డే అలా ఉంచేసేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కావాలంటే మీరు నెక్స్ట్ డే మీరు వడగట్టుకోవచ్చు. సో ఆయిల్ చక్కగా మనం తీసుకున్న ఒక పదార్థాలు కరివేపాకు, మెంతులు, కలోంజి వాటి యొక్క పోషకాలన్నీ ఆయిల్ చక్కగా పీల్చేసుకుంటుంది. సో వడగట్టుకుని స్ట్రెయిన్ చేసేసుకుని ఈ ఆయిల్ని మీరు హ్యాపీగా ఏదన్నా జార్ బాటిల్, గ్లాస్ జార్ బాటిల్లో అలా మీరు స్టోర్ చేసుకుంటే మీకు 45 డేస్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వర్షాకాలం వెళ్ళేంత వరకు వాడుకోవచ్చు మీరు. సో ఇలాగా ఆయిల్ ప్రిపరేషన్ అనేది మనము చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా ఈ ఆయిల్ ఎందుకు వాడాలి అని అడిగితే గనక ఎక్కువ తడుస్తామండి, స్కాల్ప్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. మెయిన్గా ఈ వర్షాకాలంలో తడవటం వల్ల కావచ్చు, తడి జుట్టుతో ఉండటం వల్ల దురద వస్తుంది. ఆ దురద గోకటం వల్ల అక్కడ పుండు పడుతుంది. ఆ స్కాల్ప్ అంటే నెత్తి మీద చర్మం అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. స్కాల్ప్ అంటే ఆ స్కాల్ప్ నుంచే కదా మనకి హెయిర్ రావటం. సో అలా దురద వల్ల పెచ్చులుగా ఊడిపోవటం వల్ల జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ జరుగుతుంది, జుట్టు పెరగదు. ఈ సమస్యలన్నిటికీ నెత్తి మీద ఉన్న చర్మానికి మంచి పోషణ అందించాలంటే ఈ ఆయిల్ వాడాలి మనం. సో కాబట్టి చక్కగా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోండి, హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు. మంచిగా ఆయిలింగ్ చేసుకోవటం వల్ల లాభం ఏంటంటే ఈ హెయిర్ తెగిపోదు, బ్రేకేజ్ ఉండదు. బ్రేకేజ్ లేదంటే జుట్టు అనేది ఊడదు, జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి పోతాయి. అండ్ అలాగే ఇంకొకటి, మసాజ్ చేసుకుంటాం వల్ల మనకి మంచి రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా పెద్ద సమస్య. చక్కగా మీరు ఇలా ఆయిలింగ్ చేసుకుని మసాజ్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్ ఉంటుంది. మీకు కావాలంటే ఓవర్ నైట్ అప్లై చేసుకుని నెక్స్ట్ డే అన్నా సరే మీరు తలస్నానం చేయొచ్చు. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడండి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనేది చూపిస్తున్నానండి. మనకి వర్షాకాలంలో నేనేమంటానంటే ఇవి హెల్ప్ అవుతాయి. డైలీ కాదు, ఎప్పుడైనా ఒకసారి మనము వాడచ్చు. వర్షాకాలంలో ఏంటి అంటే ఎక్కువ ఫ్రీజీగా అయిపోతూ ఉంటుంది, పిచ్చిగా హెయిర్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా జుట్టు ఆరకపోవటం వల్ల కావచ్చు, అలాగే మనకి ఈ వాతావరణం వల్ల అయినా సరే వర్షానికి జుట్టు చాలా ఇదిగా అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రైట్నర్ ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషనల్గా రెడీ అవ్వాలి అనుకుంటే నేను ఇదే సజెస్ట్ చేస్తాను. వాడే ముందు మాత్రం హీట్ ప్రొటెక్ట్ సిరమ్ అనేది అప్లై చేసేసుకుని చక్కగా వాడండి. ఈ స్ట్రైట్నర్ ఏంటి అంటే అన్ని స్ట్రైట్నర్స్ కన్నా చాలా బాగుంటుంది. మంచిగా కోంబ్ లాగానే మన దువ్వెన ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు కూడా చక్కగా స్ట్రైట్నర్ అనేది చేసేసుకోవచ్చు వాళ్ళంతటా వాళ్ళు, అంత ఈజీగా ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను. సో చాలా బాగుంది. మీకు కూడా ఈ యొక్క ప్రొడక్ట్ కావాలి అంటే, కొనుక్కోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేనైనా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఫంక్షన్స్ అప్పుడు మంచిగా హెయిర్ కనిపించడం కోసం అని చెప్పి వాడుతూ ఉంటున్నాను. సో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితో ఆయిల్ అనేది తయారు చేసుకుని చక్కగా మసాజ్ చేసుకుని అప్లై చేసుకుంటూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇప్పుడున్న మనకి పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఈ స్ట్రెస్ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా మంచిగా మసాజ్ చేయటం వల్ల చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. దాంతోపాటు జుట్టు కూడా ఊడిపోకుండా పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.